ఇది ఒక 10 ఏళ్ల బాలుడు అరుణ్ మరియు అతని నమ్మకమైన కుక్క చిట్టి కలిసి తమ గ్రామాన్ని రక్షించడానికి చేసిన సాహసయాత్ర గురించి కథ. ఈ కథలో స్నేహం, ధైర్యం మరియు తెలివితేటలు ఎలా విజయానికి దారి తీశాయో చూపిసా. గ్రామం పేరు శాంతినగర్. చుట్టూ పచ్చని పంటలు, ఆకాశాన్ని చీల్చే కొబ్బరి చెట్లు. అరుణ్ అనే తెలివైన, సాహసోపేతమైన బాలుడు అక్కడ తల్లిదండ్రులతో నివసిస్తాడు. అతనికి చిట్టి అనే చిన్న గోధుమ రంగు కుక్క ఎంతో స్నేహితుడు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. కొండల్లోంచి నీరు ఊపిరాడనివ్వకుండా రావడం ఆగిపోతుంది. రైతులందరూ ఆందోళనకు లోనవుతారు. నీరు లేక పంటలు వాడిపోతున్నాయి. అరుణ్ తండ్రి చెబుతాడు, పాతకాలంలో ఒక మూసివేసిన నీటి మార్గం ఉండేది. అది తెరుస్తే గ్రామం రక్షించబడుతుంది. కానీ అది ప్రమాదకరమైన అడవి మార్గం గుండా వెళ్ళాలి. అరుణ్ మరియు చిట్టి వెళ్ళాలని నిశ్చయిస్తారు. అరుణ్, చిట్టి అడవిలో ప్రవేశిస్తారు. పాములు, చిరుతలు, తిన్నారుగా పరిగెత్తే ప్రవాహాలు, ఎన్నో అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటారు. అరుణ్ తెలివితో చిట్టిని వాడుకుంటూ మార్గం కనుగొంటాడు. ఒక పెద్ద పాత గుహను చేరుకుంటారు. అది తాళం వేసిన నీటి ప్రవాహ ద్వారం. కాని తాళం తెరవాల్సిన బాట చదువుతారు. ఆ ధైర్యమే ధ్యేయం అయిన వారికే ఈ నీరు నిద్రలేస్తుంది. అరుణ్ ధైర్యంగా తాళం తిప్పుతాడు. నీరు వడిగా ప్రవహించడం మొదలవుతుంది. అరుణ్ తిరిగి గ్రామానికి చేరుకుని నీరు వచ్చిన సంగతి చెబుతాడు. గ్రామస్తులందరూ ఆనందిస్తారు. చిట్టిని అందరూ నాయుడుగా పిలుస్తారు. తల్లిదండ్రులు గర్వంగా చూస్తారు. గ్రామ పెద్దలు అరుణ్ను గ్రామపు చిన్న యోధుడుగా గౌరవిస్తారు. చివరగా ధైర్యంతో ముందడుగు వేసేవాడు విజేతవుతాడు అన్న సందేశంతో కథ ముగుస్తుంది.